నెక్స్ట్ నమస్తే తెలంగాణ విషయానికి వద్దాం. నమస్తే తెలంగాణలో కాంగ్రెస్ గూండాగిరి, ముగ్గురు యువకులపైన ఇనుప రాడ్డుతో జమ్మికుంట కౌన్సిలర్ దాడి, ఇద్దరి పరిస్థితి విషమం. నిందితుడు మంత్రి పొన్నం అనుచరుడు. ప్రభుత్వ భూమి కబ్జా ఫిర్యాదు చేసిన వారిపై విచక్షణారహిత దాడి, నిందితుడి అరెస్ట్, రిమాండ్కు తరలింపు. నిందితుడిని శిక్షించాలని కౌశిక్ రెడ్డి డిమాండ్. అక్కడ ఎమ్మెల్యే ఎవరండి? ఎమ్మెల్యే ఎవరు? కౌశిక్ రెడ్డి. కాంగ్రెస్ అక్కడ కాంగ్రెస్కి వచ్చిన ఓట్లన్నీ థర్డ్ ప్లేస్ కాంగ్రెస్. అక్కడ జమ్మికుంట మున్సిపల్ పరిధిలో మంగళవారం యువకుడిపైన ఇనుపరాడుతో దాడి చేస్తున్న కాంగ్రెస్ కౌన్సిలర్ రవీందర్. దాడిలో గాయపడి చికిత్స పొందుతున్న మరో యువకుడు మల్లయ్య. ఏం జరిగి ఉంటుంది ఈడ? మనోడికి ఐడియా ఉంటుందా జిఎస్ఆర్? ఎందుకంటే ఈ వార్తలు ఈ ఎటొచ్చి ఇలా రాసే వార్తల లైన్ అంతా వేరే ఉంటుంది. జరిగిందేమో, మనం ఏం దాన్ని ఏమి జరగకుండా ఉండదు, గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు ఏం చేయాలని అనడానికి కూడా వీల్లేదు కదా. హలో బ్రదర్, నమస్తే. నమస్తే. లైవ్ లో ఉన్నారు మీరు. ఏం లేదు, నిన్న ఈ జమ్మికుంటలో ఏం జరిగిందో. జమ్మికుంటలా నాకు ఫీవర్ వచ్చింది 3 రోజులు. అరే ఓకే ఓకే. అసలు గొంతు కూడా చేంజ్ అయిపోయింది. ఆ కౌన్సిలర్ వేరే అతను కొట్టుకున్నారు వాళ్ళు అక్కడ. ఏంది గొడవ? ఏంది ఇది? ల్యాండ్ గురించి. ఓకే ఓకే. అంతకుముందు బిఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాడు ఆ కౌన్సిలర్. ఎవరు ఈ కౌన్సిలర్? లాస్ట్ టైం బీఆర్ఎస్ లే ఉన్నాడా? మొన్న నెల కింద కాంగ్రెస్ పార్టీలో చేరిన అయిండు. ఓహో ఓకే. కౌశిక్ రెడ్డి దగ్గరనే పనిచేసిన వ్యక్తి. కౌశిక్ రెడ్డి ప్రోత్సహించండి ఇవన్నీ, ఈ ల్యాండ్లు కబ్జా చేసుడు, ఈ గుండాయిజం చేసుడు, ఈ ఇంకా రాను ఘోరంగా కొట్టుకుంటారు నాకు తెలిసి హుజరాబాద్ లో. రాడు తీసి తలకాయ మీద కొట్టిండు ఆయన. అంతే, కొంచెం ఉంటే చచ్చిపోతుండే. ఇప్పుడు ఈ దెబ్బలు పడ్డ వ్యక్తి ఎవరు? ఆయనే బిఆర్ఎస్ నాయకుడే. ఇంతకుముందు ఇద్దరు కలిసే ఉన్నారా? కలిసే ఉన్నారు, కలిసే చేసారు. అక్కడ ఏడ గొడవ వచ్చిందో ఆ రోడ్డు మీద బోరేస్తుండని చెప్పి చిన్న గొడవ అది. మేము కాంగ్రెస్ వీళ్ళు అవిశ్వాస తీర్మానం పెట్టింది అంత ముందు. ఓకే. వాళ్ళంతా బిఆర్ఎస్ కౌన్సిలర్ అంతా కాంగ్రెస్ కి వెళ్ళిపోయారు. వీడు ఎక్కడ దొరకాల మనకు అని చెప్పి ఇక్కడ దొరుకుతారని చెప్పి ఇక్కడ వచ్చింది కౌశిక్ రెడ్డి చేసినది అంతా. ఓకే. అది కథ. సో ఇంతకుముందు వీళ్ళు బీఆర్ఎస్ లో ఉన్నప్పుడే ఇద్దరి మధ్య డిస్ప్యూట్ ఉన్నది, గొడవలు నడుస్తున్నాయి. ఇప్పుడు నిందితుడిని శిక్షించాలని కౌశిక్ రెడ్డి డిమాండ్ చేస్తుండట. ఆయన ప్రోత్సహించింది ఇదంతా 2 years నుంచి. ఆయన ఎమ్మెల్సీ ఉన్నాడు కదా. ఓకే ఓకే, రైట్ అన్న, రైట్. ఇప్పుడు ఈ గొడవ బీఆర్ఎస్ లో ఉన్నప్పటి నుంచే నడుస్తుందట. ఇద్దరు బీఆర్ఎస్ లోనే ఉన్నారట. ఏముంటుంది, ఏడ అధికారం ఉంటే ఆడ ఈ వ్యవహారం. కౌన్సిలర్లు అంతా అందులోకి పోయిర్రు. ఇప్పుడు పొన్నం అనుచరుడా కౌశిక్ రెడ్డి అనుచరుడా? ఎంత ఎంత ఘోరంగా రాస్తారు చూడండి. అన్నారం బరాజ్ సేఫ్ అన్నాడు. ఎవడరా మీకు సేఫ్ అని చెప్పింది? ఏమైనా స్టేట్మెంట్ ఉందా? ఒక పేపర్ పెట్టండి. అన్నారం బరాజ్ సేఫ్ ఉన్నది ఎవడు చెప్పింది సేఫ్ అని? వార్తలు చూడండి ఎట్లున్నాయో. బరాజ్కి వచ్చిన ఆపదేమీ లేదు, పిల్లర్లకు ఎలాంటి ప్రమాదం లేదు, సీపేజ్లకు ట్రీట్మెంట్ సరిపోతుంది, చిన్న చిన్న లోపాలు సవరిస్తే సరిపోతుంది, ఇన్వెస్టిగేషన్ వెంటనే పూర్తి చేయాలి, రాష్ట్ర నిపుణుల బృందం సూచనట. ఏడ చెప్పిర్రు? ఏ పేపర్లో లేదే, ఇక్కడ రాసిండు. రేపు మేడిగడ్డ కూడా సేఫే అంటాడేమో. ఆ క్రాక్స్ అనేవి జనరల్గా వస్తాయి. ఇప్పుడు ఇండ్లు కడితే చిన్న చిన్న లైన్లు వస్తాయి చూడు, అది కూడా అట్లాంటిదే అని అంటాడేమో. నీళ్లు ఉత్తమ్ ముచ్చటే అట. ఉత్తమ్ ముచ్చటే. ఇరిగేషన్ మంత్రి ఇలాకాలో నీళ్ల కరువు, ఉత్తమ్ జిల్లాలో ఎండుతున్న పంటలు. ఎందుకు ఎండుతున్నాయి? ఇప్పుడు ఉత్తమ్ జిల్లాలో పంటలు ఎందుకు ఎండుతున్నాయి? వీళ్ళు అధికారంలోకి వచ్చి ఎన్ని రోజులు అవుతుంది? 2 నెలలే కదా. మరి నువ్వు మొత్తం తెలంగాణ అంతా సస్యశ్యామలం చేసినావు కదా. 10 సంవత్సరాలుగా నీ అధికారంలో ఉన్నప్పుడు ఎండని పంటలు ఇప్పుడే ఎందుకు ఎండుతున్నాయి మరి? అంటే వాళ్ళు నీళ్లు వచ్చే నీళ్ళని ఆపుతున్నారా కట్టబెట్టి? జగజ్యోతి నగధగలు రాసినావు. మరి ఎవరి అధికారంలో ఉన్నప్పుడు ఏమి సంపాదించింది? ఒక ఇంజనీరు ఆమె సంపాదన చూడండి. గుండె నొప్పి అంటూ ఒక డ్రామా స్టార్ట్ చేసింది. గుండె నొప్పి అనగానే తీసుకుపోయి హాస్పిటల్లో పెట్టి మీ ఇంటికి తోలిస్తారా? దాదాపు ఈమె దగ్గర ఇవన్నీ ఓవరాల్గా చూస్తే ఇప్పటిదాకానే 15 కోట్ల లెక్క బయటకు వస్తుంది. ల్యాండ్ అవన్నీ చూస్తే ఈమె కూడా దగ్గర 100 కోట్లకు ఉంటట్టు కనబడుతున్నది.
ఎన్నడూ జై తెలంగాణ అనని వ్యక్తి అమరులకు నివాళి అర్పించిన వ్యక్తి మనకు ముఖ్యమంత్రి. ఉద్యమంలో పాల్గొనకపోగా ఉద్యమకారులపైన తుపాకీ ఎత్తిండు. మరి ఆయన అయితే పెట్రోల్ పోసుకొని అగ్గిపెట్టి అయితే మర్చిపోలే. మరి ఆయన పెట్రోల్ అయితే పోసుకోలే మిస్టర్ హరీష్ రావు. అదే రేవంత్ రెడ్డి పెట్రోల్ అయితే పోసుకోలే. మరి పెట్రోల్ పోసుకొని అగ్గిపెట్టి దొరకకుండా 1200 మంది సావుకైతే ఆయన కారణం కాలే. మరి 1200 మంది సావుకు కారణమైనోడు తెలంగాణ ఉద్యమకారుడా, తెలంగాణ కోసం కొట్లాడినోడా? తెలంగాణ కోసం కొట్లాడినా అని చెప్పి అధికారంలోకి వచ్చి 10 సంవత్సరాలు దోపిడీ చేసి ఆ ముడతలంగీలు వెస్పా స్కూటర్ల మీద దిగినోడు ఇలా 1000 కోట్లకి అధిపతి అయి అధికారం చెలాయించినోడు మరి వాడేం కావాలా? ఆయనేమవుతాడు? మరి దానికి కూడా ఆన్సర్ చెప్పొచ్చు కదా. కేంద్రంలో కాంగ్రెస్ గెలవదు, 6 గ్యారంటీలు అమలు కావు, ప్రధాని మోదీ ఒక్క ప్రాజెక్టుకైనా జాతీయ హోదా ఇచ్చారా? గల్లీలో ఢిల్లీలో ఎవరున్నా తెలంగాణకు బీఆర్ఎస్ పార్టీనే రక్ష. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చాటాలి హరీష్ రావు. కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటామని భరోసా. ఇప్పుడు నీకు గుర్తొచ్చిరు కార్యకర్తలు, కింది స్థాయి నాయకులు. ఒక్కనాడన్నా బీఆర్ఎస్ కార్యకర్తలని నాయకులని మీరు పట్టించుకున్నారా?